నా పేరు టైగర్ కృష్ణయ్య, వికారాబాద్ మాది. నేను బీఆర్ఎస్ పార్టీ బీఆర్టీయూ ఉద్యోగ కార్మికులకు సంబంధించినటువంటి జిల్లా ప్రెసిడెంట్ని. వికారాబాద్ జిల్లాలో 4-4 బంపర్ మెజార్టీతోని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. వికారాబాద్లో కూడా దాదాపుగా 30 నుండి 40 వేలతోని మేము విజయం సాధించబోతా ఉన్నాం. మా అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్, సిట్టింగ్ పర్సన్. ఈరోజు ఇక్కడ వికారాబాద్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయినాయి. మాకు కొత్త కలెక్టరేట్ కానీ లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం కానీ, కేసీఆర్ ప్రభుత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. మొన్ననే మాకు ఇక్కడ ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ కూడా దాదాపు 96 కోట్లతోని మంజూరు చేయడం జరిగింది. 60 కోట్లు మున్సిపల్ అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. టౌన్లో కూడా వికారాబాద్ మున్సిపల్ టౌన్లో కూడా అనేక సీసీ రోడ్లు కానీ ఇతర సమస్యల మీద కూడా మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ చాలా పనులు చేశారు. కాబట్టి మాకు వికారాబాద్ ప్రాంతంలో మళ్ళీ కూడా అభివృద్ధి కావాలంటే మా అభ్యర్థిని గెలిపించుకోవడం అనేది మాకు ఇప్పుడు తక్షణ కర్తవ్యం. కాబట్టి ఈ ప్రాంతం కూడా ఇంకా టూరిజం డెవలప్మెంట్ ఇదంతా ఇక హైదరాబాద్కి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి హైదరాబాద్ నుండి కూడా టూరిస్టులు చాలామంది ఇక్కడ ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అనంత పద్మనాభ టెంపుల్ ఉంది, కోటపల్లి ప్రాజెక్ట్ ఉంది, చాలా ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. అడవి ప్రాంతం కూడా హైదరాబాద్కి అత్యంత దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని టూరిజం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇంకా ఈ ప్రాంతాన్ని మా ఎమ్మెల్యే గారు గెలిస్తే తప్పకుండా అభివృద్ధి చేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా కేసీఆర్ గారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎవరు చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగులకు కానీ, కార్మికులకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ చాలా అన్ని రంగాలకు ఈ రంగం ఆ రంగం అని కాకుండా దాదాపు అన్ని రంగాలను అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి మూడోసారి సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాడు, మరొకసారి ముఖ్యమంత్రి కాబోతుండని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్.